మన మందారాన్ని చూడండి. ఈరోజైతే ఒక పువ్వు విప్పుకుంది మళ్ళా. కానీ కలర్ భలేగా ఉంటుందండి అసలు. ఇంతకుముందు నా దగ్గర రెక్క ఉండేది ఇట్లాంటిది, అది పోయింది, ముద్ద వచ్చేసింది. ఇక మా సమ్మర్ వచ్చేసిన కాడి నుంచి ఇక కొంచెం డ్యామేజ్లు కూడా స్టార్ట్ అవుతూనే ఉంటాయండి మందారాలకి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే, బాల్కనీలో మొక్కలు పెంచుకునే వాళ్ళకి పెద్ద పెద్ద బకెట్లు అవి పెట్టుకోవటానికి ప్లేస్ లేకోకుండా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళ కోసం చిన్న చిన్న పార్ట్స్లో తేలిగ్గా కిచెన్ కంపోస్ట్ని ఎలా తయారు చేసుకొని మొక్కలు పెంచుకోవచ్చు అన్నదే ఈరోజు వీడియో అండి. ఇదిగోండి చూడండి, నేను ఎంత చిన్న చిన్న కుండీలలో వేసి నేను మొక్కలు మొదట్లో అట్లా పెట్టేస్తుంటా. ఇలా పెట్టుకుంటే ఏంటంటే మన మొక్కలకు కూడా మన పోషకాలు అనేవి పూర్తిగా అందుతాయండి. ఎందుకంటే అన్నీ ఉంటాయి కదా ఇందులో, మనం ఇచ్చే ఈ కంపోస్టు మొత్తం మన వంటగదిలో నుంచి వచ్చాయి కదా. వంటగదిలో ఉంటే అన్ని పీల్స్ ఉంటాయి, అన్ని రకాల పీల్స్ ఉంటాయి. అవన్నీ మన మొక్కలకి మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది లిక్విడ్లు ఇచ్చుకోవటం చేతగాని వాళ్ళకైతే చాలా సింపుల్ అండి. బాల్కనీలో పెంచుకునే వాళ్ళకి లిక్విడ్లు ఇస్తే చీమలు వస్తాయి, పురుగులు వస్తాయి అని భయపడుతుంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం అయితే చాలా తేలిగ్గా పెంచుకోవచ్చు, చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు కంపోస్టు. చూడండి, మీకు ఇప్పుడు 2-3 రకాలు చూపిస్తాను. ఇది నేను మట్టి కలపకుండా పెట్టి ఉంచాను ఒట్టిగట్ట. దీంట్లో చూడండి ఇది ఎలా ఉందో, బంకలాగా మట్టెను పురుగులు వచ్చేస్తాయి. అయ్యిగోండి, ఇప్పుడు అలా మీరు అట్ట ఒట్టిగా ఏం చేస్తారు, తీసుకుపోయి కుండీలో పడేస్తుంటారు. కొంచెం ఏ రోజు దా రోజు తీసుకెళ్ళి ఆ పక్కన కుండీ ఉంటుంది కదా మొక్క మొదట్లో, ఆ కుండీలో పడేస్తారు ఆ కిచెన్ కంపోస్ట్ని, మనం ఇంట్లో వచ్చే పీల్స్ని. అదేమవుతుందండి, ముద్ద కట్టేసి ఆ నీళ్ళన్నీ ఎక్కువైపోయి ఇలా పురుగులు వచ్చేస్తాయి. పురుగులు వస్తే మనకి నష్టమే ఉండదు అసలు. అది దానివల్ల పురుగులు ఉంటే మనకి నష్టం ఉండదు, కానీ చూడటానికి చిరాకుగా ఉంటుంది. అలాంటి పురుగులు ఉంటే తొందరగా కంపోస్ట్ అయిపోతుంది, కానీ చూడటానికి చాలా గలీజ్గా ఉంటుంది. మనం అందుట్లో బాల్కనీ చేసుకునే వాళ్ళకి ఇంకా చిరాకుగా ఉంటుంది. బాల్కనీలో చేసుకునే వాళ్ళకి కంపల్సరీ మంచిగా మట్టి సరిపోను కలుపుకోవాలండి. మనం ఎంత పీల్స్ అయితే ఇచ్చామో ఆ పీల్స్ మొత్తం పీల్చుకునే ఎంత వరకు మట్టితో అయితే పీల్చుకుంటుందో అంత మనం మట్టి కనుక కలిపితే మనకి ఏ మాత్రం పురుగులు గిరుగులు ఏమి రావు. ఇదిగోండి, ఇది మట్టి కలిపింది. ఇది మట్టి కొంచెం నా దగ్గర ఇక మట్టి తక్కువ ఉండబట్టి నేను ఈ మధ్య ఊక ఎక్కువ వేస్తున్నా. ఊకేసినా సరిపోద్దండి, కాబట్టి తొందరగా కంపోస్ట్ అవ్వదు ఊక. ఎందుకంటే అది వరిపొట్టు కదా, వరిపొట్టు తొందరగా కంపోస్ట్ అవ్వదు. ఇదిగోండి, ఇది కూడా మట్టి తక్కువ ఉంది. ఇది చూడండి ఎంత బంకగా ఉందో. కొంతమంది ఏం చేస్తారు, ఇట్లా పెట్టేసి ఇక దీంట్లో మొక్క పెట్టేస్తారు. మొక్క పెట్టినప్పుడు ఏమైంది, అసలు నీళ్ళు ఎడిపోతాయి, మొక్క తొందరగా చచ్చిపోద్దండి అట్లా ఉన్నప్పుడు. ఇదిగోండి, కంపోస్ట్ మనకు తయారైంది అంటే, ఇలా మొక్కలు వచ్చేసినాయి అంటే మనకి కంపోస్ట్ తయారైపోయినట్టే. దీన్ని తీసుకొని మనం మట్టి కలుపుకొని మంచిగా మొక్కలు పెట్టేసుకోవచ్చు. అట్లా ముద్దగా ఉన్నప్పుడు కనుక మీరు మొక్కలు పెట్టారంటే అందుట్లో పళ్ళం మట్టి పోసి, ఆ మొక్క అసలు బతకదండి. అసలు వేస్ట్, వేసుకోవటం కూడా వేస్ట్. మీరు ఇట్లా కంపోస్ట్ కరెక్ట్గా అయ్యాకైతేనే, ఇంకా ఇది పూర్తిగా అవ్వాలంటే ఇంకొక 1 మంత్ పట్టిద్దండి. ఇది ఇప్పుడు సగం అయినట్టే. ఇది ఆ తొక్కలు లాంటివి, ఆ పొట్టు మొత్తం అయిపోవాలంటే ఇంకొక నెల పట్టిద్ది. ఇదిగోండి చూడండి, నల్లంగా బంక ఎట్టయిందో మట్టి. దాంట్లో మట్టి వేయలేదు అసలు, కొంచెమే అడుగున వేసిందో వేయలేదు మా విజయాన్ని పెట్టమని. అందుట్లో అడుగును కూడా వేసినట్లేదు. ఇదిగోండి ఇక అట్టుంటుంది అసలు. మీరు అట్లాంటి 10 బకెట్లు వేసినా 10 అట్లాంటి పార్ట్స్ మనం అలాంటి ఎరువు తీసుకొచ్చి 10 కుండీలలో మనం తీసుకొచ్చుకొని ఎరువు మొక్కలు పెట్టుకున్నా కూడా అవి మాత్రం అస్సలు మొలుస్తాయండి. మొలుస్తాయి కానీ సర్వైవ్ అయితే కష్టం. ఎందుకంటే బంకలాగా ఉంది కదా మట్టి అంతా. అంత బంకగా ఉన్నప్పుడు ఎంత ఎరువు వేసినా, మట్టి లేకోకుండా నువ్వు ఎంత ఎరువు వేసినా కూడా ఏర్లు అనేవి స్ప్రెడ్ అవ్వపోవు కిందకి. ఇప్పుడు ఇది చూడండి ఎంత బాగుందో మట్టి. ఇదిగోండి, ఇది కూడా కొంచెం గట్టిగానే ఉంది. ఇదిగోండి, దీంట్లో కూడా మట్టి తక్కువ ఉంది. కాకపోతే ఇప్పుడు ఉన్నది అది ఇది కలిపితే మొత్తం కవర్ అయిద్ది అనమాట. ఇలా చేసుకున్నప్పుడు ఇట్లా చిన్న చిన్న కుండీలలో చేసుకొని మళ్ళీ మీరు ఒక దాంట్లో ఎక్కువ తక్కువ అట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మొత్తం కలుపుకోవాలండి. కింద పోసి ఇట్లా కలుపుకుంటే మొత్తం అంతా ఈవెన్ అయిపోతుంది, ఈవెన్గా స్ప్రెడ్ అయిపోద్ది మట్టి మొత్తం. అది ఇది రెండు కలిసినప్పుడు మీరు ఇంకా దాంట్లో ఇంకొంచెం మట్టి కలుపుకొని మంచిగా మొక్కలు పెట్టుకుంటే కనుక అప్పుడు సర్వైవ్ అవుతాయి మంచిగా. కానీ ఒట్టి కుండీలో గట్టిగా ఎరువు వేసేసి అబ్బాయి ఇట్లా వేస్తే ఇంకా చాలా బాగా వస్తాయేమో మన మొక్కలన్న ఆశకు కనుక మీరు వేసారంటే పొరపాటును కూడా అసలు ఆ మొక్కలు బతకవు. వాటికల్లా మంచిగా గాలి అనేది ఏర్లకు అందాలండి. ఏర్లు కూడా మట్టిలోకి భూమిలోకి దిగిపోవాలి. కుండీలోకి మట్టిలో కానీ భూమిలో కానీ ఎక్కడైనా సరే మనం ఎందుట్లో పెట్టినా అందుట్లోకి మన ఏర్లు అనేవి పూర్తిగా దిగైపోతే అప్పుడు ఆ చెట్టు మంచిగా బతికిద్ది అన్నమాట.
ఇదిగోండి బాల్కనీలో ఉండేవాళ్ళు ఇగో ఇలాంటి కుండీ ఉందనుకోండి ఒకటి, ఇది పెద్ద కుండీ, కొంచెం చిన్న చిన్నవి 50 రూపీస్ ఉంటాయి కదా, అలాంటి కుండీలలో ఇట్లాంటి లీటరు అర లీటరు డబ్బాలు ఉంటాయి, చిన్న చిన్న మనం మొక్కలు తెచ్చుకున్న పాట్స్లో కనుక పెట్టుకొని ఇట్లా రౌండ్ అప్ చేసినట్టుగా రౌండ్గా పెట్టేసుకొని వాటర్ పోయొద్దు అసలు. మీరు వాటర్ పోయకుండా కనుక పెట్టేసుకుంటే కనుక అసలు మీరు దానికి వేరే పోషకాలు ఇచ్చే పని ఉండదు, వాటర్ చేసే పని ఉండదు. కొంచెం వర్షాకాలంలోనే చికాకు ఉంటుంది, కానీ ఇప్పటి నుంచి మళ్ళీ వర్షాలు పడేదాకా మీకు అసలు ఏముండదు, అంత బాగుంటాయి మొక్కలు. అలాంటి కుండీలు రౌండ్గా పెట్టుకోండి, మంచిగా అంతా వేసేసుకోండి. ఒక్కసారి తీసుకుపోయి ఏ రోజు ఆ రోజు అట్లా వేయకుండా ఇట్లా ఒక బొచ్చ లాంటిది తీసుకొని దాంట్లో కలపండి. ఒక 2 రోజులు అట్లా ఆరబెట్టేసినట్టు ఉంచి అందుట్లోకి మట్టి సరిపోని కలిపి అప్పుడు కుండీలు నింపుకోండి. మొత్తం ఒకసారి నింపారనుకోండి 3-4 రోజులకి అది లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసి మళ్ళీ అట్లా పైన పోసేసుకోండి. అప్పుడు మీకు మంచిగా ఎరువు తయారవుతుంది. బాల్కనీలో కూడా తేలిక కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు అండి, ఏ మాత్రం డౌట్ లేకుండా. ఇక చూసారుగా ఎంత బాగుందో, గుల్లగా అసలు ఎరువు. అది కంపోస్టా వర్మీ కంపోస్టా అన్నట్టు ఉంటుందండి మనం తయారు చేసుకునేది. ఒక 15-20 రోజులు నేను అట్లా బకెట్లలో పెట్టే ఉంచుతా. మనకి ఇప్పుడు మొక్కలు పెట్టుకోవాలనుకుంటే ఒక్కరు ఆరబోసుకొని మళ్ళీ మట్టి కలిపి పెట్టుకోవచ్చు. లేకపోతే ఇక బకెట్లలో ఉంచితే ఒక 10-15 రోజులకి ఇంకా పూర్తిగా అయిపోతుంది అనమాట. నల్లంగా మన వర్మీ కంపోస్ట్ కన్నా సూపర్ అవుతుంది. అప్పుడు మనం మళ్ళీ ఎప్పటిలాగే కంపోస్ట్ కలుపుకొని ఎలా మొక్కలు పెట్టుకుంటామో అలా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు నేను కూడా మీరు అసలు అట్లా చేయాలన్నది కూడా నేను చూపిస్తున్నాను. ఇదిగోండి మట్టి ఎంత కలపాలనేది. ఇదిగోండి నేనైతే చిన్న ఏం కొయ్యలేదు, మామూలుగా ఎట్లా కోస్తానో అట్లే తీసుకొచ్చాను. మీరు చిన్న చిన్న వాటిల్లో బాల్కనీల్లో పెట్టుకునే వాళ్ళకైతే ఇంకా సన్నగా కట్ చేసుకోండి మొక్కలు మొత్తం అవన్నీ చేసుకొని ఇట్లాంటి బొచ్చలో వేసేసుకొని ఇట్లా కింద వేసి ఆ కింద ఇంత పైన ఇంత కూడా చేసుకోవాల్సిన అవసరం లేదండి. అలాంటి బొచ్చలో వేసేసుకొని మట్టి కలుపుకొని చక్కగా మంచిగా సరిపోని మట్టి మాత్రం కలుపుకుంటే మీకు పురుగులు, వాసన గీసన, ఈగలు, దోమలు లాంటివి ఏమీ రావు. ఇది నేను కొంచెం నీరు అయినా, ఎందుకంటే నేను వంటగదిలో పెట్టి ఉంచాను కదా, వంటగదిలో దోమలు ఈగలు లాంటివి వస్తాయని చెప్పేసి మూత నిండా పెట్టేసరికి అదంతా కుళ్ళినట్టు అయిపోద్ది కదా, సమ్మర్ కదా, కొంచెం నీరు వచ్చేసినట్టు అయింది. దీనికి సరిపోను మాత్రం కంపల్సరీ మట్టి పోసుకోవాలి. మట్టి పోసుకుంటేనే అప్పుడు మన కంపోస్ట్ అనేది చక్కగా తయారవుతుంది, తొందరగా అవుతుంది. ముందు ఫాస్ట్, అందులో నీరు మొత్తం మన మట్టి మాత్రం అబ్జర్వ్ చేసుకోవాలి. అప్పుడే నీళ్ళు అనేవి కిందకి రావు. అసలు ఇంకా బాల్కనీలో పెట్టుకునేటప్పుడు, కుండీల్లో పెట్టుకునేటప్పుడు మీరు వాటర్ చేయొద్దండి అసలు. మా మొక్క డ్రై అవుతుంది ఇంకా వాడినట్టుగా ఉందనిపించినప్పుడే కొంచెం వాటర్ చేసేసుకోండి. లేకపోతే అసలు ఇందుట్లో నుంచి వచ్చిన వాటరే సరిపోతుంది మీకు. మూత పెట్టకపోతే తొందరగా డ్రై అయిపోద్దండి. మీరు వాటి మీద కూడా ఏమైనా వస్తాయో దోమలన్న అనుమానంతో మూతలు పెట్టారనుకోండి, నీరు ఎక్కువ వచ్చేసిద్ది. అప్పుడు అసలే మొక్కలకు నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. మీకు ఇది 2 in 1గా పనిచేసిద్దండి. వాటర్ చేసే పని ఉండదు, మీరు వేరే పోషకాలు ఇచ్చే పని ఉండదు, మీరు లిక్విడ్ చేత కాకపోతే లిక్విడ్ ఇచ్చుకునే పని లేదు. అన్నీ ఆల్ ఇన్ 1 లాగా మొత్తం పోషకాలు ఇందుట్లో నుంచే వచ్చేస్తాయి మీ మొక్కకి. ఇటు మీకు కంపోస్ట్ తయారైపోతుంటుంది, ఇలాంటి పోషకాలన్నీ మీ మొక్కలకు అందుతాయి. నేను ఈ చిన్న డబ్బాలన్నీ ఫ్రూట్స్ ప్లాంట్స్ దగ్గర పెడతానండి, చుట్టూ కొన్ని ఇట్లనే కలిపేసి మొత్తం ఇంకొక 2 రోజులది అట్లా కలిపేసి, లేదంటే పైన మళ్ళీ కొంచెం మట్టేసి ఈ పోసేసి దాన్ని ఒట్లు చిన్నది ఏమైనా తీసుకొని ఇలా అనేస్తాను అనమాట. ఈ సమ్మర్లో చాలా మంచిది ఇలాంటి లిక్విడ్లు మన మొక్కలకు అందితే. ఎండను కూడా తట్టుకుంటాయి, మొక్కలు కూడా బాగా ఎదుగుతాయి, గ్రీనరీగా ఉంటాయి. బాల్కనీలో అంటే ఎండ తగలదు కాబట్టి మీరు అసలు వాటర్ తక్కువ చేసుకోవాలండి. మామూలుగా ఇది పెట్టినా పెట్టకపోయినా కూడా వాటర్ చూసి వేసుకోవాలి. లేకపోతే మొక్కలు ఏమవుతాయి అంటే ఆ నీడకి ఎదిగిపోతాయి. అసలే నీడ కింద ఎక్కువ ఎదుగుతాయి, అలాంటిది నీళ్లు పోస్తున్నారనుకోండి ఇంకాస్త ఎక్కువ ఎదిగిపోతాయి, ఎక్కువ నీళ్లు పోస్తే. ఇవన్నీ బాగా నొక్కి పెట్టేసుకొని ఆ పైన ఏమీ కనపడకుండా పీల్స్ అనేవి ఏమీ కనపడకుండా మట్టితోటి కవర్ చేసుకోండి. లేదా మట్టి కాకుండా ఏదైనా బోర్లించుకుంటామంటే ఇంకా బెటరు. బోర్లించుకుంటే ఏమైందంటే కొంచెం నీరు ఎక్కువ వస్తుంది కింద. పెద్ద చెట్లలో పెట్టుకోవాలి, అప్పుడు చిన్న చెట్లలో పెట్టుకున్నప్పుడు నీరు ఎక్కువ అయిపోద్ది చిన్న మొక్కలకి. బాల్కనీలో పెట్టేయంటే కొంచెం చిన్నగానే ఉంటాయి కానీ పెద్దవి బెటర్ కదా. అందుకని బాల్కనీలో పెట్టుకునే వాళ్ళ కోసమని ఎక్కువ చెప్తాను. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, బాల్కనీ వాళ్ళు అయితే నీళ్ళు ఎక్కువ పోయొద్దు. ఇంకా ఇలా మూత తీసి ఉంచితే డ్రై అయిపోద్ది. మూతలు పెడితే ఏమైంది, వాటర్ ఎక్కువ వస్తుంది అంతే. కింద మాత్రం హోల్స్ కంపల్సరీ ఉండాలండి. హోల్స్ లేకపోతే మాత్రం ఇంట్లో కదా, లోపల కదా, బాల్కనీ అంటే ఇంట్లోకే ఉంటాయి. ఇప్పుడు అపార్ట్మెంట్లలో అన్నీ ఎట్లే ఉంటాయి కదా, మొత్తం వాసన వస్తుంటుంది ఎవరైనా రాగానే లోపలికి. ఇప్పుడు మీరు ఇట్లా మూతలు ఇవన్నీ పెట్టేసి మంచిగా మట్టితోటి కవర్ చేసి
ఓపెన్గా ఉంచారంటే ఒక్కరోజు 2 రోజులు లోపలికి వెళ్ళిపోద్దండి. అది కిందకి దిగిపోయాక అప్పుడు మళ్ళీ ఇంకొంచెం కొంచెం వేసుకుంటా ఉండొచ్చు. కాకపోతే ఏ రోజుది ఆ రోజు అయితే తీసుకుపోయి అట్ట వేయొద్దండి. కొంచెం ఒక డబ్బా నిండాక ఆ డబ్బాలో కొంచెం అంత మట్టి కలుపుకొని పెట్టేసుకోండి. మీకు అసలు ఏ డౌటు ఉండదు, పురుగులు రావు, ఏమీ రావు. చాలా నీట్గా ఉంటుంది మీ బాల్కనీ. మీ మొక్కలు కూడా చాలా సేఫ్గా ఉంటాయి, నీట్గా గ్రీనరీగా ఉంటాయి అసలు. ఇదిగోండి, మొత్తం 4 డబ్బాలు, చిన్న చిన్న డబ్బాల్లోకి 4 వచ్చింది. మళ్ళీ 4 రోజులు అయ్యే వరకు మళ్ళీ 2 డబ్బాలు నిండింది అనుకోండి మన కిచెన్ వేస్ట్ వంటింట్లోది. మళ్ళీ ఇలా కలిపేసి పైన వేసేసుకుంటే సరిపోతుంది. ఈ లోపల ఇది లోపలికి వెళ్ళిపోతుంది మొత్తం. ఇదేమి కనపడకుండా చిన్న కొంచెం మట్టితోటి కవర్ చేసుకోవచ్చండి. మట్టితో కవర్ చేస్తే మీకు అసలు అది ఒట్టి మట్టి అన్నట్టే ఉంటుంది. పైన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేస్తున్నాం అనేది ఉండదు, అసలు తెలవదు ఇంకా. అదిగోండి, అట్ట ఒట్టి మట్టితోటి కొంచెం కవర్ చేసుకుంటే మీకు నెక్స్ట్ వచ్చేంతవరకు ఇది లోపలికి వెళ్ళిపోద్ది, డ్రై అయిపోద్ది. పైన ఏమీ కలపకుండా కనపడకుండా అది మొత్తం మట్టితోటి కవర్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను మీకు చూపించడం కోసమని ఇట్లా వేస్తున్నానండి. నాకైతే పైనే కాబట్టి ఏముండదు, మీకోసమని చూపిస్తున్నాను అలాగ మట్టితోటి కవర్ చేసుకోండి అని. ఇంతేనండి ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సింపుల్ ప్రాసెస్ చెప్పానండి మీకు. మీరు కూడా ఇలా చేసుకొని మంచిగా మొక్కల్ని పెంచుకోండి. థ్యాంక్ యూ.